పెద్దలకి 99 వీక్షకులకు నా నమస్కారం సార్. ఏంటి ఏంటి లిక్కర్ స్కామ్ ఏంటి? దేశద్రోహం కేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి డైరెక్ట్గానే ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి. బీజేపీ ప్రతినిధులు ఏమైనా జరుగుతుందా? ముందుగా మీరు ఒక మాట అన్నారు, జగన్ ఉచ్చు బిగిస్తున్నారా, ఉచ్చులో చిక్కి ఏదో సంథింగ్ ఒక వర్డ్ యూస్ చేశారు మీరు. జగన్ ని ఎవరు ఉచ్చులో బిగించట్లేదు సార్. జగన్ చేసిన తప్పులకి ఈ రోజు ఉచ్చులో బిగించుకుంటున్నాడు తనకు తానే. అది మాత్రం క్లారిటీగా చెప్పగలుగుతాం మేము. ఈ రోజు శేఖర్ రెడ్డి గారు గొంతు చించుకొని ఒక మాట ఏం చెప్తున్నారంటే, అప్పటి నుంచి అసలు ఏ పాపం తెలియని జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న ఓఎస్డీని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని, ఎవరైతే సజ్జల శ్రీధర్ గారిని, బాలాజీ గారిని, ఇటువంటి వాళ్ళని ఇరికించి మా అంతకు మేమే వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నాం. అసలు స్కామ్ అంటే ఏంటి అన్నారు మన శేఖర్ రెడ్డి గారు. స్కామ్ అంటే ఏంటంటే అన్న, మద్యపాన నిషేధం చేసేస్తాను, సంపూర్ణంగా మద్యం లేకుండా చేస్తానని మాటిచ్చి మహిళలను ఎత్తిన చేయి పెట్టి మరీ ఓట్లు ఇచ్చుకొని చివరాఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించిన పథకం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం. మీకెవరైతే మద్దతుదారులు ఉంటారో వాళ్ళ ద్వారానే ప్రభుత్వమే అమ్మించుకునేలాగా చేసి చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి, ఇప్పుడు ఒక బడ్డీ కొట్టు వాడు కూడా క్యాష్ పేమెంట్ కాకుండా డిజిటల్ పేమెంట్ చేస్తుంటే దాన్ని క్యాష్ పేమెంట్ రూపంలోనే చెయ్యాలని చెప్పి లక్షల కోట్ల స్కామ్ ఈ రోజు పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి కన్సందలో జరిగింది. ఈ మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ గారు కానీ అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ ఎవిడెన్స్ల కన్నా కీలకమైన ఎవిడెన్స్ ఎవరిదైనా ఉంది అంటే అది మనము ఏటుగా పెంచుకునే విజయసాయి రెడ్డి గారిది. ఆయనే పలు సందర్భాలలో మనకు చెప్పింది ఏంటంటే, మా ఇంట్లోనే జరిగాయి మధ్యస్థాలు, మా ఇంట్లోనే ఈ డీల్ సెట్ చేశాము, ఎన్ని కోట్లకు చేసుకున్నారో మీకు తెలుసు, ఎంత డబ్బులు, తక్కువ డబ్బులకే, మరి ఒక 100 కోట్ల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేక ఈయన దగ్గర సెటిల్మెంట్కి వచ్చారు అనేది ఎంత హాస్యాస్పదమో మీరు ఊహించాలి. అంటే వీళ్ళందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఆ వాటాలలో చెల్లింపులు సరిగ్గా జరగకపోతే ఈ రోజు బయటపడిన వ్యక్తులు వీళ్ళు. మెయిన్ గా ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేసుకుంటున్నారో మీరు నాకు చెప్పాలి. అంటే మీరు తప్పులు చేయనప్పుడు, కరెక్ట్ గా ఎవిడెన్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, సిట్ విచారణ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఇక్కడ సాక్షులంతా మీ పార్టీ వాళ్ళు, మీ దగ్గర ఓఎస్డీలుగా, రిటైర్డ్ ఆఫీసర్లుగా మీ కన్సంలో పనిచేస్తున్న వాళ్ళే. ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు, బాలాజీ ఎవరు, బాలాజీ గోవిందప్ప ఎవరు, మీ భారతీయ సిమెంట్ డైరెక్టర్ కాదా? ఈరోజు ఎవరైతే కసిరెడ్డి అనే వ్యక్తి ఎవరు, తను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు? విజయసాయి రెడ్డి గారు ఆయన బేలెత్తి చూపిస్తున్నాడు కదా. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి చీప్ లిక్కర్ అందుబాటులోకి తీసుకొని వచ్చి లక్షల కోట్ల స్కామ్ చేశారనేది వైసీపీ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మరొక విషయం, ఈ ఏవైతే ఈ లిక్కర్ ఉందో అదంతా సిబిఎన్ గారి హయాంలో ఉన్న బ్రాండ్స్ నే మేము కంటిన్యూ చేశాము అంటున్నాం. బ్రాండ్స్ కాదు సార్ కంటిన్యూ చేయాల్సింది, ప్రజా దర్బార్ని కూల్చకుండా ఉండాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. అక్కడ ప్రజా దర్బార్ మీరు కూల్చడం వల్ల ప్రజల డబ్బు నష్టపోతుంది. మీరు పరోక్షంగా ఆయన మీద కక్షపూరితంగా సిబిఎన్ గారి కోసం చేసిన పని ద్వారా ప్రజలు తప్పిపోతుంది. అటువంటివి మీరు కూల్చకూడదు. 3 క్యాపిటల్స్ అనే విషయం తీసుకొని వచ్చి 3 ముక్కలాట ఆడారు గత 5 ఏళ్ళు. అమరావతి రాజధాని అని చెప్పిన మీరు 3 ముక్కలాట ఆడారు చూసిన, అక్కడ సిబిఎన్ గారి మాట మీరు కంటిన్యూ చేసి ఉండాలి. మరొక విషయం, అన్నా క్యాంటీన్లు, పేదల ఆకలి తీర్చే విషయం, అటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి అక్కడ సిబిఎన్ గారి మాట మీరు కంటిన్యూ చేయలేదు. కేవలం మీరు సిబిఎన్ గారి మాట ఎక్కడ కంటిన్యూ చేశారంటే చీప్ లిక్కర్ లో బ్రాండ్స్ ని కంటిన్యూ చేశారని చెప్పుకుంటున్నారు గొప్పగా. సో ఇటువంటి వాటి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి ఈరోజు ఉచ్చు బిగించుకుంటోంది. దాంట్లో రెడ్ బుక్ సంబంధం లేదు, ఇంకొకటి సంబంధం లేదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాము. ఇదంతా సిట్ విచారణలో వీళ్ళు చేసిన తప్పుల పరంగానే వీళ్ళు దొరుకుతున్నారు తప్ప ఇక్కడ కక్షపూరిత రాజకీయం అయితే లేదు. అది మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఇంతకుముందు ఆంజనేయులు గారు కూడా చెప్పారు, క్లియర్ గా క్యాష్ పేమెంట్ రూపంలో 99,000 కోట్లు మీకు దొరికాయి. క్లియర్ గా తెలుస్తుంది ఆ పిక్చర్. సో ఇంత డబ్బులు ఎవరి ఖజానాకు పోయాయి? ఖజానాకు పోయాయా, మీ జోబుల్లోకి పోయాయా, తడపల్లి ప్యాలెస్ కి పోయాయా? అదండి, 1,00,000 కోట్లు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు కదా. ఖచ్చితంగా చిన్న విషయం కాదు సార్. వీళ్ళని తవ్వే కొద్దీ ఇంకా చాలా అరెస్ట్ జరగబోతున్నాయి. ఒకరి మీద ఒకరు చెప్పు కాదండి, మరి వీళ్ళు కంపెనీలకి ఏం డబ్బులు ఇవ్వలేదా? వచ్చిందంతా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారా? అంతా బూడుపుటాని చేశారు సార్. అక్కడ అందుబాటులోకి వచ్చిన లిక్కర్ క్వాలిటీ కూడా మీరు చూశారు, ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడారు. అవన్నీ కాదండి, అవన్నీ టీడీపీ హయాంలోయే అంటున్నాడు కదా ఆయన, విత్ ఎవిడెన్స్ తో సహా. సార్ బ్రాండ్లు మా హయాంలో ఉన్నట్టువే చెప్తున్నాడు. కొన్ని బ్రాండ్స్ కొత్తవి కూడా ఉన్నాయి, అవి ఆయన చెప్పలేకపోతున్నాడు. బూమ్ బూమ్ అనేవి ఇంకా కొన్ని బ్రాండ్స్, నాకంటే దాని గురించి అవగాహన లేదు. నాకన్నా శేఖర్ రెడ్డి గారికి బాగా అవగాహన ఉంటుంది. ఆ కొన్ని బ్రాండ్స్ కూడా ఆయన చెప్తే బాగుంటది. ముఖ్యంగా ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా అనడానికి క్లియర్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసింది సిట్ విచారణలో జరుగుతోంది. రాబో రోజుల్లో ఇంకా కొత్త విచారణ మొదలు పెట్టినప్పుడు ఇంకా కొత్త అరెస్టులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. శేఖర్, దేశద్రోహం కేసు పెట్టాలట,
ఇది డిమాండ్ బీజేపీ అది కూడా